వెల్కమ్ టు సినిమా రివ్యూస్ ఇవ్వాల వీడియోకి వచ్చేసరికి అయితేనేమో కంఫు పాండా 4 మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పలేకనైతే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో బై ఫస్ట్ చెప్పుకుంటున్నా ఇది కంఫు పాండా 4 మూవీ అవుతుందో బై ఎప్పటి నుంచో వస్తుంది అనుకోవచ్చు. సో దీంట్లో మన వాళ్ళు కొంచెం చేంజెస్ చేశారు అన్నమాట. ఏంటంటే ఎన్ని రోజులు మనం నేను డ్రాగన్ వారియర్ అనేసి ఎవరైతే మన పాండా ఎవరైతే ఉన్నారో బాగా తోపుతులాగా ఉండే కదా, ఈ మూవీలో ఏంటంటే అతని సక్సెసర్ వెతకడానికి అన్నట్టు స్టార్టింగ్లోనే వాళ్ళ పోకున్న మ్యాస్టర్ ఉండే కదా, సో ఆ మ్యాస్టర్ కూడా చెప్తాడు. సో అట్టే దారి తీస్తున్నట్టు కూడా మీకు కంటెంట్ చూపించే విధానం కూడా అట్టే చూపిస్తారు అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో విలన్ ఎవరైతే ఉన్నారో కమేలియన్ అయితే పెట్టారు. కమేలియన్ లాంటి విలన్, ఆమె కమేలియన్ లాంటి ఎబిలిటీస్ ఉన్నట్టు కూడా చూపించారు. సో నేను మారుతుంటా అది అన్నట్టు. అండ్ ఫైనల్ బ్యాటిల్లో కూడా చూసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మన పోకి సక్సెసర్ కూడా దొరికిపోతుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే పిల్లలకి ఎంజాయ్ చేస్తారు, మధ్యలో కామెడీ సీన్స్ ఉంటాయి, ఎంజాయ్ అనమాట. సో మనం పెద్దవాళ్ళం కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ నార్మల్ దానికంటే కూడా కొన్నిసార్లు ఈ కార్టూన్వి యానిమేషన్ మూవీస్ ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు ఒక రిలాక్సేషన్ లేకపోతే డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కంటెంట్ని తీసుకోవడం వల్ల కూడా కొంచెం మైండ్ రిఫ్రెషింగ్ ఉంటుంది, పర్లేతే అన్నట్టు అనిపిస్తుంది. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే యానిమేషన్ మూవీ కాబట్టి కొన్ని సీన్స్ లాజిక్ ఉండవు, అది పక్క పెట్టేస్తే బాగుంది, ఎంజాయబుల్. డ్యూరేషన్ కూడా తక్కువ ఉంది, 1.5 గంటన్నర డ్యూరేషన్ ఉంది. అండ్ ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్యామిలీతో కూడా, మీకు ఏ ఇబ్బంది అయితే ఉండదు అనమాట. సో ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3.25 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. అరే ఆగన్న మంచిగా ఉంది కదా అంటే రేటింగ్ అంత తక్కువ ఇస్తున్నాడు. కొన్నిసార్లు మీకు ఆక్వర్డ్గా అనిపిస్తుంది. నేను ఏమనుకున్నా అంటే కొంచెం డ్యూరేషన్ ఉంటే బాగుండదు అనిపించింది. విలన్ ఎలివేషన్ బాగా చూపించారు, మిగతా కొన్ని మిస్టరీ లాగా అనిపించినాయి, కొన్ని అవసరమే లేదనిపించినాయి కొన్ని సీన్స్, కాబట్టి తక్కువ ఇవ్వాల్సి వచ్చింది. అక్కడికి 3.25 అంటే ఇచ్చిన ఎంఏ యానిమేషన్స్ అవన్నీ కూడా బాగున్నాయి, ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయి అనేసి అది ఇచ్చిన. కొంచెం డిఫరెంట్ అప్రోచ్ అయితే తీసుకురన్నమాట ఈ మూవీ మీద. చూడొచ్చు పిల్లలతో పాటు అందరితో పాటు చూడొచ్చు అన్నమాట. 2 సార్లు చూసినా 3 సార్లు చూసినా కూడా ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అన్నమాట. అంతే రివ్యూ నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.